ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ వాతావరణ దినోత్సవంను ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23. మార్చి 23. వరల్డ్ మెటీరియలాజికల్ డే. వరల్డ్ మెటీరియలాజికల్ డే మార్చి 23 అనమాట. అనగా ప్రపంచ వాతావరణ దినోత్సవం అన్నమాట. చూడండి, డబ్ల్యూఎంఓ గురించి నోట్ చేసుకోవాలి. డబ్ల్యూఎంఓ అనేటువంటిది ఒక సంస్థ, అంతర్జాతీయ సంస్థ. డబ్ల్యూఎంఓ అనగా వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ డబ్ల్యూఎంఓ. డబ్ల్యూఎంఓను తెలుగులో మనం ప్రపంచ వాతావరణ సంస్థ అంటాం. డబ్ల్యూఎంఓ ఏర్పడిన సంవత్సరం 1950 మార్చి 23. 1950 మార్చి 23 అనమాట. డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ఈ డబ్ల్యూఎంఓ ఏర్పడిన సందర్భంగా 1961 మార్చి 23వ తేదీ నుంచి ప్రతి ఏటా కూడా ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1950 మార్చి 23 ఏర్పడింది డబ్ల్యూఎంఓ. 1961 మార్చి 23వ తారీఖున ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏడాది థీమ్ వచ్చేసి క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్. క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్. క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ అనేది థీమ్ అనమాట, నోట్ చేసుకోవాలి. వాతావరణ మార్పులు, దీనివల్ల కాలుష్యం ఎక్కువగా మనకు జరుగుతూ ఉంది. కాబట్టి వాతావరణాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశం మీద, అవగాహన తీసుకురావాలి అందరిలో అనే ఉద్దేశం మీద ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ దినోత్సవం యొక్క థీము. చూడు, మార్చి 21 చెప్పా, అటవీ దినోత్సవం, ఫారెస్ట్ డే. థీమ్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ ఫుడ్. ఫారెస్ట్ అండ్ ఫుడ్. మార్చి 22 వాటర్ డే, నీటి దినోత్సవం. థీమ్ వచ్చేసి గ్లేషియర్ ప్రిజర్వేషన్. గ్లేషియర్ ప్రిజర్వేషన్. కానీ ఇప్పుడు వాతావరణ దినోత్సవం, మెటీరియలాజికల్ డే థీమ్ వచ్చేసి క్లోజింగ్ ద ఓకేనా, క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్. క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ అనమాట. ఈ 3 థీములు కూడా ఇంపార్టెంట్. మార్చి 21, మార్చి 22, మార్చి 23. అటవీ దినోత్సవం, నీటి దినోత్సవం, వాతావరణ దినోత్సవం థీమ్స్ అనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఈ ఏడాది రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. సెకండ్ క్వశ్చన్, 59వ జ్ఞాన్పీఠ్ పురస్కారమును ఏ హిందీ రచయితకు అందించారు? 59వ జ్ఞాన్పీఠ్ పురస్కారమును ఏ హిందీ రచయితకు అందించారు? వినోద్ కుమార్ శుక్లా. చూడండి, వినోద్ కుమార్ శుక్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. వినోద్ కుమార్ శుక్లా హిందీ రచయిత. జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని ఇప్పుడు 2024 గాను అందుకున్నారు. 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత. హిందీ నుంచి 10వ వ్యక్తి. హిందీ రచయితగా జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని అందుకున్న ఎన్నో వ్యక్తి అంటే 10వ వ్యక్తి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి మొదటి వ్యక్తి అనమాట ఈ అవార్డు అందుకున్నవారు. జ్ఞాన్పీఠ్ పురస్కారం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దీవార్ మే ఏక్ కిర్కీ రహతీ థీ. దీవార్ మే ఏక్ కిర్కీ రహతీ థీ అనేటువంటి రచనకి 1999లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందారు ఇతను. దీవార్ మే ఏక్ కిర్కీ రహతీ థీ అనేటువంటి సాహిత్య రచనకి 1999లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందారు, నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన సాహిత్యానికి సంబంధించిన సేవకు గుర్తింపుగా ఇప్పుడు అతనికి ఈ జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని అందజేశారు. చూడండి, జ్ఞాన్పీఠ్ పురస్కారం నోట్ చేసుకోండి. జ్ఞాన్పీఠ్ పురస్కారం మొదటిసారిగా అందించినది 1965. జ్ఞాన్పీఠ్ పురస్కారమును అందజేసేది ఎవరంటే జ్ఞాన్పీఠ్ ఫౌండేషన్ వారు.
జ్ఞాన్పీఠ్ ఫౌండేషన్ వారు, స్పాన్సర్డ్ బై జ్ఞాన్పీఠ్ ఫౌండేషన్. జ్ఞాన్పీఠ్ అవార్డు నగదు బహుమతి 17 లక్షలు. జ్ఞాన్పీఠ్ అవార్డు నగదు బహుమతి 17 లక్షలు. జ్ఞాన్పీఠ్ అవార్డుతో నగదు మాత్రమే కాకుండా ఒక కంచు వాగ్దేవి విగ్రహాన్ని అందజేస్తారు. వాగ్దేవి అంటే సరస్వతి. వాగ్దేవి విగ్రహాన్ని కూడా అందిస్తారనమాట. ప్రశంసాపత్రం ఇస్తారు. ప్రశంసాపత్రం. సాహిత్యంలో భారతదేశంలో అత్యున్నత పురస్కారం జ్ఞాన్పీఠ్ పురస్కారం. సాహిత్యంలో అన్నిటికంటే అత్యున్నత పురస్కారం భారతదేశం ఏంటంటే జ్ఞాన్పీఠ్ పురస్కారం. జ్ఞాన్పీఠ్ పురస్కార్ తొలి గ్రహీత శంకర్ కురుప్. మలయాళం ఒడుక్కుజుల్ అనే రచనకు వచ్చింది. శంకర్ కురుప్ మలయాళం ఒడుక్కుజుల్ అనే రచనకు వచ్చింది. జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన తొలి మహిళ ఆశాపూర్ణాదేవి. 1976 బెంగాలీ రచన. ప్రథమ ప్రతిశ్రుతి రచన పేరు ప్రథమ ప్రతిశ్రుతి అనే రచనకు వచ్చిందనమాట. జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన తెలుగువారు ముగ్గురు అనమాట. విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ్. విశ్వనాథ సత్యనారాయణ 1970. సి నారాయణ రెడ్డి 1988 1988. రావూరి భరద్వాజ్ 2012. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం అనే రచనకు, సి నారాయణ రెడ్డి విశ్వంబర అనే రచనకి, రావూరి భరద్వాజు పాకుడు రాళ్ళు అనే రచనకు అవార్డులు పొందారు. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం, సి నారాయణ రెడ్డి విశ్వంబర, రావూరి భరద్వాజ్ పాకుడు రాళ్ళు. 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు 2023 రామభద్రాచార్య గుల్జార్. రామభద్రాచార్య సంస్కృతము, గుల్జారు ఉర్దూ. 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు 2024 వినోద్ కుమార్ శుక్లా హిందీ రచయిత. హిందీ ఇవన్నమాట చాలా ఇంపార్టెంట్. అవార్డు సంబంధించిన స్టాండర్డ్ కూడా నేర్చుకోవాలి బాగా. అవన్నీ రాసుకుని బాగా చదవండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్, భారతదేశపు తొలి ఫ్రోజన్ జూకు ఎక్కడ ఏర్పాటు చేశారు? భారతదేశపు తొలి ఫ్రోజన్ జూను ఎక్కడ ఏర్పాటు చేశారంటే కనుక వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ గొప్ప వేసవి విడితి కేంద్రం. వెస్ట్ బెంగాల్లోనే గొప్ప వేసవి విడితి కేంద్రం అన్నమాట ఈ డార్జిలింగ్ అనేటువంటిది. అటువంటి డార్జిలింగ్లో మొట్టమొదటి ఫ్రోజన్ జూను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఏంటి ఫ్రోజన్ జూ యొక్క ఉద్దేశం అంటే కనుక, ఇప్పుడు మనకు అంతరించిపోయే దశలో ఉన్నటువంటి జీవులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర పాండా, రెడ్ పాండా, అదేవిధంగా మనకి మంచు చిరుత, ఓకేనా, స్నో లెపార్డ్స్, ఇవన్నీ కూడా అంతరించిపోయే దశలో ఉంటాయన్నమాట. వాటి యొక్క జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ జెనెటిక్ మెటీరియల్ను ఇక్కడ సంరక్షిస్తారనమాట. -196 డిగ్రీల వద్ద ద్రవ నైట్రోజన్, లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి సంరక్షించడం జరుగుతుందన్నమాట. ద్రవ నైట్రోజన్ ఉపయోగిస్తారు. -196 అక్కడ ఉంచి ఆ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని సంరక్షించడం జరుగుతుందన్నమాట. కానీ ఇక్కడ డార్జిలింగ్లో ఉన్నటువంటి పద్మజా నాయుడు హిమాలయన్ నేషనల్ పార్క్ అనమాట. పద్మజా నాయుడు హిమాలయన్ నేషనల్ పార్క్లో దీనిని ఓకేనా ఈ పార్కును ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. మొదటి అనే అంశంతో ఓకేనా మనకి కనిపించేటన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు డార్జిలింగ్ వార్తల్లో ఉందన్నమాట. చూడండి, పద్మజా నాయుడు అంటే ఎవరంటే భారతదేశంలో 2వ మహిళా గవర్నర్ అనమాట. భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు. భారతదేశంలో 2వ మహిళా గవర్నర్ ఎవరంటే పద్మజా నాయుడు అనమాట. ఓకేనా, పద్మజా నాయుడు హిమాలయన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని అడిగితే కనుక మనం వెస్ట్ బెంగాల్ ఆన్సర్ చేసుకోవాలి. డార్జిలింగ్లో ఉంటుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్గా అవన్నీ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, జిఐ ట్యాగ్ గల బెల్లంను ఇటీవల ఏ దేశానికి ఎగుమతి చేశారు? జిఐ ట్యాగ్ గల బెల్లంను ఇటీవల ఏ దేశానికి ఎగుమతి చేశారంటే
బంగ్లాదేశ్కి అనమాట. చూడండి జిఐ ట్యాగ్ బెల్లం ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్కు చెందినటువంటి బెల్లం జిఐ ట్యాగ్ పొందిందనమాట. జిఐ రిజిస్ట్రీ ఎక్కడ ఉంటుందంటే కనుక తమిళనాడులోని చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. జిఐ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అంటే జిఐ రిజిస్ట్రీ ఇచ్చేటువంటి సంస్థ అనమాట. ఆ సంస్థ ఎక్కడ ఉందంటే తమిళనాడులోని చెన్నైలో ఉంది. సరే, ముజఫర్ నగర్లో ఉన్నటువంటి ఈ బెల్లంకి జిఐ ట్యాగ్ ఉందన్నమాట. దానిని ఇప్పుడు ఏ దేశానికి ఎగుమతి అంటే బంగ్లాదేశ్కు. ఎవరు చేస్తారు అంటే అపెడా, APEDA. చూడండి, జిఐ ట్యాగ్ పొందినటువంటి ఆహార ఉత్పత్తులు ఏవైనా ఉంటే అవి ఇతర దేశాలకు వెళ్ళడానికి ఎవరు అనుమతి ఇవ్వాలంటే అపెడా, APEDA. ఫుల్ ఫామ్ నోట్ చేసుకుని అపెడా ఫుల్ ఫాము అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్షన్, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ APEDA. అపెడా ఫుల్ ఫామ్ చెప్పాను, నోట్ చేసుకోవాలి. ఈ అపెడా దేని ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అపెడా పనిచేస్తుంది అనమాట. ప్రజెంట్ మినిస్టర్ ఎవరు? కామర్స్ మినిస్టర్ అంటే కనుక పీయూష్ గోయల్. ప్రజెంట్ కామర్స్ మినిస్టర్ ఎవరు? పీయూష్ గోయల్ అనమాట. కాబట్టి ప్రతిదీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మినిస్టర్ల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. కేంద్రంలో ఎవరు దేనికి మంత్రిగా ఉన్నారు, ఏ శాఖకు మంత్రిగా పనిచేస్తున్నారు అని. ఓకేనా. కాబట్టి అప్పుడప్పుడు మనం చెప్పిన వాటిని మీరు బాగా గుర్తుపెట్టుకుంటూ వస్తే కనుక అవి కవర్ అవుతూ ఉంటాయన్నమాట కేంద్ర మంత్రుల లిస్ట్. ఇప్పుడు కామర్స్ మినిస్టర్ ఎవరంటే పీయూష్ గోయల్ అనమాట. ఓకేనా. ఈ కామర్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ అపెడా ఫుల్ ఫామ్ చెప్తే నోట్ చేసుకోవాలి. ఈ అపెడానే ఇతర దేశాలకు మన దేశ ఉత్పత్తులను వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలన్నమాట. అలా అనుమతి ఇవ్వడం జరిగింది ఈ ముజఫర్ నగర్ బెల్లం. ముజఫర్ నగర్ అంటే ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్ అనమాట. ఓకేనా. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 5. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఏకీకృత చట్టాన్ని రూపొందించే లక్ష్యంతో ప్రారంభించిన పోర్టల్ ఏది? చూడండి, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఒక చట్టాన్ని, అందరికీ ఒకే చట్టం, ఏకీకృత చట్టాన్ని రూపొందించే లక్ష్యంతో ప్రారంభించిన పోర్టల్ ఏదంటే సహయోగ్ పోర్టల్. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైబర్ నేరాలు ఏవైతే ఉంటాయి, సైబర్ క్రైమ్, వాటిని తగ్గించడం కోసం ఏకీకృత చట్టాన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుందనమాట. దానిలో భాగంగా ఒక పోర్టల్ను రూపొందించింది. ఆ పోర్టల్ పేరు ఏంటంటే సహయోగ్ అనమాట. చూడండి, ఇప్పుడు మనందరికీ తెలుసు వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, అదేవిధంగా ట్విట్టరు, ఇలాంటి వాటిలో మనకి చట్టవిరుద్ధమైనటువంటి కంటెంట్ రావడం చూస్తూ ఉంటాం. చట్టవిరుద్ధమైనటువంటి కంటెంట్ అనమాట. వాటిని తొలగించే విధంగా ఈ పోర్టల్ తయారైందనమాట. ఓకేనా. ఇక్కడ ఏవైతే మనకు సోషల్ మీడియా ఖాతాలు ఉంటాయో అక్కడ చట్టవిరుద్ధమైనటువంటి కంటెంట్ ఏదైనా వస్తే దాన్ని తొలగించమని ఈ సహయోగ్ పోర్టల్ సూచిస్తుందన్నమాట. ఇప్పుడు ట్విట్టర్ వార్తల్లో ఉంది. ట్విట్టర్ ఏమంటూ ఉందంటే కనుక సపరేట్గా అలాంటి ప్రాసెస్లో భాగంగా మాకు సొంత పోర్టల్ ఉంది అని చెప్పి ట్విట్టర్ వెల్లడిస్తూ ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ సహయోగ్ పోర్టలే కాకుండా మాకు ఆల్రెడీ ఇలాంటి ప్రాసెస్ను అరికట్టడానికి మాకు సొంత పోర్టల్ అనేటువంటిది ఒకటి ఉందని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకు తన వాదన వినిపించింది అన్నమాట ట్విట్టర్. కాబట్టి ట్విట్టర్ కూడా వార్తల్లో ఉంది ఈ విధంగా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సహయోగ్ పోర్టలు, ట్విట్టరు రెండు వార్తల్లో ఉన్నాయి. సహయోగ్ పోర్టల్ దేనికి సంబంధించి అంటే కనుక సైబర్ నేరాలను, అవి చట్టవిరుద్ధమైనటువంటి అంశాలను అరికట్టడానికి రూపొందించినటువంటి పోర్టల్ అనమాట ఈ సహయోగ్ పోర్టలు. ఆ విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 6. డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం C.తో కలిసి AI చాట్బాట్ను ఏ IIT అభివృద్ధి చేసినది? సో C. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. అంటారు అన్నమాట. C. 1984లో ఏర్పాటైంది C. అనేటువంటిది. న్యూఢిల్లీ కేంద్రంగా C. పనిచేస్తుంది.
మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుందన్నమాట. ప్రజెంట్ కమ్యూనికేషన్ మినిస్టర్ ఎవరంటే కనుక మనకి అశ్విని వైష్ణవ్ గారు. కమ్యూనికేషన్ మినిస్టర్ ఎవరు ఇప్పుడు? అశ్విని వైష్ణవ్. రైల్వే శాఖ మంత్రి కూడా ఆయనే, అశ్విని వైష్ణవే అనమాట. సరే, ఆ సీడార్తో కలిసి ఐఐటి ఢిల్లీ ఓకేనా, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణకు సంబంధించిన విషయాలకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ను ప్రారంభించిందనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, ఏఐఐటితో కలిసి విపత్తు నిర్వహణ కోసం ఓకేనా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధా యొక్క చాట్ బాట్ను ప్రారంభించిందని అడుగుతారు. ఐఐటి ఢిల్లీ ఆన్సర్ చేసుకోవాలి. ఐఐటి ఢిల్లీ ఈరోజు వార్తల్లో ఉంది, వార్తల్లో ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఐఐటి ఢిల్లీ వార్తల్లో ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, విపత్తులు వస్తాయి కదా మనకి, తుఫానులు, సునామీలు, భూకంపాలు, ఇట్లాంటి వాటి విషయాలపైన ఓకేనా మనము మరింత అంటే దానికి సంబంధించిన కమ్యూనికేషన్స్ దీనిపైన మరింతగా ముందుకెళ్తే కనుక వాటిని మనం నిరోధించుకోవచ్చు అనమాట, వాటిని మనం అరికట్టుకోవచ్చు అనమాట. దానిపైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 7. ఇటీవల జార్జ్ ఫోర్మన్ మృతి చెందగా ఇతను ఏ రంగానికి చెందినవాడు? జార్జ్ ఎడ్వర్డ్ ఫోర్మన్. ఈ జార్జ్ ఎడ్వర్డ్ ఫోర్మన్ వచ్చేసి అమెరికాకు చెందినటువంటి గొప్ప బాక్సింగ్ ప్లేయర్, అమెరికాకు చెందినటువంటి ఒక ప్రొఫెషనల్ బాక్సింగ్ ప్లేయర్ అన్నమాట. 1967 నుంచి 1997 వరకు బాగా రాణించడం జరిగింది. 1967 నుంచి 1997 వరకు బాగా రాణించాడు అనమాట బాక్సింగ్లో. ఈ ఫోర్మన్ అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇప్పుడు మృతి చెందడం జరిగింది. ఒలింపిక్స్లో, మెక్సికో ఒలింపిక్స్ 1968లో జరిగినటువంటి 1968లో జరిగినటువంటి మెక్సికో ఒలింపిక్ క్రీడలలో గోల్డ్ మెడల్ కూడా సాధించాడు ఇతను. గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఈ బాక్సింగ్ ప్లేయర్ ఇప్పుడు మృతి చెందుతూ వార్తల్లో ఉన్నాడనమాట. కాబట్టి గుర్తుంచుకొని ఆన్సర్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎవరైనా కొంతమంది ప్రముఖమైనటువంటి వ్యక్తులు మరణించినప్పుడు వారి విషయాలతో పాటు వారు ఏ రంగానికి చెందిన వారని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏమిటంటే ఇప్పుడు జల సంరక్షణలో టాప్లో ఉన్న రాష్ట్రాలు 3 ఏవి? ఇటీవల నేను చెప్పా ఈ నివేదికను. జల సంరక్షణలో టాప్లో ఉన్నటువంటి 3 రాష్ట్రాలు ఏవి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. సరే, ఇది వరకు నేను క్లాస్లో ఒక క్వశ్చన్ అడిగా, అంతరిక్షంలో వ్యర్థాలను తొలగించడానికి ఇస్రో చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదని. దానికి నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నా ఇప్పుడు. ప్రాజెక్ట్ నేత్ర, ఇస్రో చేపట్టిన ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్ట్ నేత్ర ప్రాజెక్ట్ దేనికి ఉద్దేశించండి కనుక అంతరిక్షంలో వ్యర్థాలను తొలగించడానికి ఇస్రో చేపడుతున్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. అది ఆన్సర్, ప్రాజెక్ట్ నేత్ర ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. ఐఎన్ఎస్ తవశ్య జలప్రవేశం చేయించగా ఏ షిప్ యార్డు తయారు చేసినది? చూడండి, ఐఎన్ఎస్ తవశ్య అనేటువంటిది ఇప్పుడు జలప్రవేశం చేయించబడిందనమాట. ఇండియన్ నేవీ షిప్ తవశ్య, ఇండియన్ నేవీ షిప్ తవశ్య అనేటువంటిది ఇప్పుడు జలప్రవేశం చేయించబడిందనమాట. దీనిని గోవా షిప్ యార్డ్ వాళ్ళు తయారు చేశారు. గోవా రాష్ట్రంలో ఉంటుందన్నమాట ఈ షిప్ యార్డు, గోవా షిప్ యార్డు. అప్పుడు గోవా షిప్ యార్డ్ వాళ్ళచే తయారు చేయబడినటువంటి ఐఎన్ఎస్ తవశ్య ఇప్పుడు జలప్రవేశం చేయించబడింది. చూడండి, మనకి క్రివక్ క్లాస్లో భాగంగా 4 ఐఎన్ఎస్లు తయారవుతాయి. క్రివక్ క్లాస్లో భాగంగా 4 ఐఎన్ఎస్లు తయారవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా రష్యా దేశము మరియు భారతదేశము 2 కలిసి సంయుక్తంగా తయారు చేయడం జరుగుతుంది. కాకపోతే రెండింటిని రష్యాలో తయారు చేస్తారు, రెండింటిని భారతదేశంలో తయారు చేస్తారు. ఐఎన్ఎస్ తుషిలు, ఐఎన్ఎస్ తమల్ అనేటువంటివి రష్యా దేశంలో తయారు చేయబడతాయి. ఐఎన్ఎస్ తుషిల్, ఐఎన్ఎస్ తమల్, ఈ 2 కూడా ఎక్కడ తయారు చేయబడతాయి? రష్యాలో తయారు చేయబడతాయి. తుషిల్ THUSIL, తమల్
TAMAL. అదేవిధంగా భారతదేశంలో తయారు చేయబడేటువంటివి ఏవంటే గనక ఐఎన్ఎస్ త్రిపుట్, TRIPUT, ఐఎన్ఎస్ త్రిపుట్, ఐఎన్ఎస్ తవశ్య. కాబట్టి ఇప్పుడు మనం వార్తల్లో ఉన్నది తవశ్య. ఈ 2 కూడా భారతదేశంలోని గోవా షిప్‌యార్డ్ తయారు చేయడం జరుగుతుందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏ క్లాస్‌లో భాగంగా 4 తయారవుతాయంటే గనక క్రివక్ క్లాస్‌లో భాగంగా. క్రివక్ క్లాస్‌లో భాగంగా అనమాట. అది న్యూస్ ఈరోజు ఐఎన్ఎస్ తపస్య జలప్రవేశం చేయించబడింది. ఇది ఏ క్లాస్‌లో భాగంగా నిర్మించబడిందంటే గనక క్రివక్ క్లాస్‌లో భాగంగా. ఏ 2 దేశాలు కలిసి అంటే భారత్ మరియు రష్యా. ఎక్కడ ఇది తయారు చేయబడుతుందంటే భారతదేశంలోనే. ఏ షిప్‌యార్డ్ అంటే గోవా షిప్‌యార్డు. క్వెషన్ నెంబర్ 9. జాతీయ పవర్ జనరేషన్ ఎనర్జీ ఎఫిషియంట్ అవార్డ్స్ 2025లో సింగరేణికి ఎన్ని అవార్డులు దక్కినవి? సింగరేణికి ఎన్ని అవార్డులు దక్కినాయి అంటే కనుక 2 అవార్డులు దక్కాయి. ఈ అవార్డులు గోవాలో ప్రదానం చేయడం జరిగిందనమాట. ఆ 2 కేటగిరీస్ ఏవి? సింగరేణికి దక్కినటువంటి 2 కేటగిరీస్ ఏవి అనేది నోట్ చేసుకుంటే మీరు ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్ కేటగిరీ ఒకటి. ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్ కేటగిరీలో ఒక అవార్డు దక్కింది. అదేవిధంగా మరొక అవార్డు నేషనల్ ఎనర్జీ ఎఫిషియంట్ ఉమెన్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్. ఉమెన్ ఐకాన్ మహిళా సాధికారికత, పారిశ్రామిక రంగంలో మహిళా సాధికారికతకు కృషి చేసినందుకు ఉమెన్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా దక్కిందనమాట. కాబట్టి ఈ 2 అవార్డులు 2 కేటగిరీలలో ఈ సింగరేణికి దక్కడం జరిగిందనమాట. మంచిర్యాల జిల్లాలో ఉంటుంది ఈ సింగరేణి. ఆ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి సింగరేణికి, తెలంగాణలో ఉన్నటువంటి మన సింగరేణికి 2 అవార్డులు దక్కడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ క్వశ్చన్. 100కు పైగా మెగాలిథిక్ స్ట్రక్చర్స్ను ఏఎస్ఐ ఎక్కడ గుర్తించినది? 100కు పైగా మెగాలిథిక్ అంటే రాయ్. మెగాలిథిక్ స్ట్రక్చర్స్ అనమాట. ఒక స్ట్రక్చర్, ఒక నిర్మాణంగా ఉందన్నమాట, రాళ్ళ నిర్మాణంగా. అటువంటి 100కు పైగా కనుగొనబడ్డాయి అన్నమాట. ఎక్కడ? ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిందని కనుక కేరళలోని పాలక్కడ్లో. ఇప్పుడు మీరు ఇమేజ్లో కూడా చూడొచ్చు ఎలా ఉందో. ఆ రాళ్ళ నిర్మాణం ఎలా ఉంది అనేటువంటిది మీరు ఒకసారి ఇమేజ్లో కూడా చూడొచ్చు. ఇలాంటి 100కు పైగా ఉన్నాయన్నమాట. ఏఎస్ఐ వాళ్ళు గుర్తించారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. ఎక్కడ గుర్తించారంటే కేరళలోని పాలక్కడ్లో. కాబట్టి ఇదనమాట. ఇటీవల యునెస్కో హెరిటేజ్ సైట్లలో తాత్కాలిక గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలోని ముడుమాల్ నిలువు రాళ్ళను మనం చూసాం. ముడుమాల్ నిలువు రాళ్ళు యునెస్కో హెరిటేజ్ సైట్లలో తాత్కాలిక గుర్తింపు పొందాయి. తెలంగాణలో నారాయణపేట జిల్లాలో అవి చెప్పుకున్నాం. అట్లాంటివి మనకి ఎగ్జామ్లో బాగా అడుగుతారు అనమాట. ఎందుకంటే చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటివి మనకి బాగా కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చూసుకోవాలి. హిస్టరీ బ్యాక్గ్రౌండ్లో. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.